స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రేపటి ఎన్నికల్లో టీడీపీకి నారా బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకొని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వరకు ఈరోజు బ్రాహ్మణిని టీడీపీలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది వాళ్ళ వైపు నుంచి. అదే స్థాయిలో టీడీపీకి ఆమె రేపటి ఎన్నికల్లో ఒక స్టార్ కంబైనర్ కాబోతున్నారన్న ప్రచారం కూడా హైలైట్ అవుతూ వస్తుంది. గతంలో బ్రాహ్మణి టీడీపీ కార్యక్రమాల్లో అదేవిధంగా టీడీపీ తరపు నుంచి కొన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో బ్రాహ్మణి చుట్టూ ప్రచారం జరగడం ఇది మొదటిసారి అనుకోవాలి. సో బ్రాహ్మణి కూడా ఆ దిశగా డూవర్స్ టు పార్టీ వైపు ఆమె అడుగులు వేస్తూ వస్తున్నారు. అందుకనే ఈరోజు రేపటి ఎన్నికల్లో టీడీపీకి ఆమె బిగ్ ఎసెట్ కాబోతున్నారా అంటే ఆ దిశగానే టీడీపీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టిందనే మనం అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు డూవర్స్ టు బ్రాహ్మణి చుట్టూ జరుగుతున్న ప్రచారం మాత్రం దాన్నే నిజం చేస్తూ వస్తుంది. అయితే ఈ స్థాయిలో బ్రాహ్మణి టీడీపీలో ఈరోజు ఎందుకు హాట్ టాపిక్ అవుతున్నారు అనడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఒకసారి మనం చూసినట్లయితే బ్రాహ్మణి అటు బాలకృష్ణ కూతురుగానే బ్రాహ్మణి ఫోకస్ అవుతూ వచ్చారు. ఇక ఎప్పుడైతే ఆమె నారావారింటి కోడలుగా మారిందో లోకేష్ని వివాహం చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ఆమె నారా బ్రాహ్మణిగా పూర్తి స్థాయిలో ఫోకస్ అవుతూ వచ్చారు. ఇక గతంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా బ్రాహ్మణి రాజకీయాల్లో అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే లేదు. తన తాతయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, తన మామైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తన భర్త అయిన లోకేష్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అయినా బ్రాహ్మణి ఎప్పుడు కూడా అంత సీరియస్ ఇన్వాల్వ్మెంట్ అయితే అంతగా ఫోకస్ అయితే పెట్టలేదు ఆమె పాలిటిక్స్ మీద. అయితే గతంలో మనం చూసినట్లయితే కొన్ని ఇష్యూస్లో మాత్రం మంత్రి హోదాలో లోకేష్ పనిచేస్తున్న సమయంలో మంత్రి భారీగా ఆమె కొన్ని కార్యక్రమాలను ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అంతకుముందు మనం చూసినట్లయితే కూడా మంగళగిరిలో లోకేష్ పోటీ, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసినప్పుడు తన భర్త తరపున ఆమె ప్రచారానికి పరిమితం అయి ఉన్నారు. ఆ రోజున కేవలం మంగళగిరి వరకు మాత్రమే, మిగతా కాన్స్టిట్యున్సీస్ మీద కూడా అంత ఫోకస్ పెట్టలేదు అనుకోవాలి. ఓకే, అట్ ద సేమ్ టైం చూసినట్లయితే నారా బ్రాహ్మణి అటు హెరిటేజ్ని నడిపించడంలో తన అత్తకి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ కూడా ఎన్నోసార్లు తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. హెరిటేజ్ని లాభాల బాట పట్టించడంలో ఆమె చొరవ కూడా ఉందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అట్లా ఎప్పుడు కూడా తన ఏదైతే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె పేరు తెచ్చుకున్నారు కానీ బట్ పాలిటిక్స్లో మాత్రం ఆ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. పూర్తిగా బ్రాహ్మణి అంత ఫోకస్ అయిన ఇష్యూ అంటే కూడా మనం చెప్పుకుంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు పెద్ద ఫోకస్ అయిన సందర్భాలు అయితే లేవు. అమరావతి లాంటి ఉద్యమాల్లో, రైతుల ఉద్యమాల్లో తన అత్తతో కలిసి కొన్ని రోజుల పాటు ఆ ఉద్యమంలో ఆమె పాల్గొనడం కానీ వాళ్ళ తరపున మాట్లాడడం కానీ మనం చూస్తూ వచ్చాం. కానీ బట్ అంతగా పొలిటికల్గా ఫోకస్ అయిన సందర్భం అంటే నిజంగానే లేదనే చెప్పాలి. అయితే ప్రత్యేకించి బ్రాహ్మణి ఆ స్థాయిలో హైలైట్ అయిన సందర్భం అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన ఇష్యూనే అని మనం అనుకోవాలి. ఇక్కడ ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయించడం జరిగింది. దాదాపు 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఆ రోజు జైల్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఆ సమయంలో లోకేష్ కూడా లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఇక తన అరెస్ట్ అంటూ జరిగిన ప్రచారాలు ఇవన్నీ కావచ్చు, ఆయన ఢిల్లీకే పరిమితమన్నారు. దాదాపు ఆయన కూడా 50 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ వచ్చారు. ఈ సమయంలో అటు భువనేశ్వర్తో పాటు ఇటు బ్రాహ్మణి కూడా పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్పే విషయంలో కానీ పార్టీ క్యాడర్తో ఒక అసోసియేషన్ కానీ ఒక బాండింగ్ కానీ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు వాళ్ళు కూడా 52 రోజుల పాటు రాజమండ్రిలోనే వాళ్ళు ఒక హౌస్ను కూడా హైర్ చేసుకుని అక్కడే ఉండడం జరిగింది. తమకు ఏది చంద్రబాబు నాయుడు సంఘీభావంగా వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కూడా సపోర్ట్గా నిలుస్తూ తామేంటో అనేది కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అటు నిజం గెలవాలి పేరుతోని భువనేశ్వరి జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ కోసం ఆ బాధను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఆమె కన్సోల్ చేస్తూ కూడా వెళ్తాం జరిగింది. మరోవైపు బ్రాహ్మణి చూసినట్లయితే పార్టీ తరపు నుంచి అనేక కార్యక్రమాలు ఇనిషియేట్ చేస్తూ వచ్చారు. అటు లోకేష్ కానీ అదేవిధంగా భువనేశ్వర్ కానీ బ్రాహ్మణి కానీ పార్టీ అధిష్టానం జైల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అధిష్టానం రూపంలో పార్టీలో కీలక నేతలు అంతా కలిసి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం కానీ కొన్ని కాల్ఫర్ చేయడం, ఒక క్యాండిడేట్ ర్యాలీ మొదలుకొని చేతులకు సంఖ్యల వరకు అలా ఎవ్రీ సాటర్డే కానీ సండే ఒక ప్రోగ్రామ్ కాల్ఫర్ చేయడం, దాన్ని బ్రాహ్మణి లాంటి వాళ్ళ దగ్గర ఉండి ఇనిషియేట్ చేయడం మనం చూస్తూ వచ్చాం. వీటన్నిటికంటే కూడా ఆమె చాలా స్టబ్బోర్న్గా మాట్లాడిన తీరు మాత్రం అప్పట్లో చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఆమె మాట్లాడిన తీరు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన తీరు చాలా హైలైట్ అయింది. అటు నిజంగానే ఒక క్యాడర్లో కూడా అది కొంత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే అంశం నుంచి క్యాడర్కి కూడా కొంత ధైర్యం, కొంత ఉపశమనం అయితే కలిగింది అనుకోవాలి. అప్పటి నుంచే ఆ ఎపిసోడ్ తర్వాత బ్రాహ్మణి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో మనం చూసినట్లయితే విజయవాడ ఎంపీ టికెట్ రేస్లో బ్రాహ్మణి ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది మొన్నటి వరకు. బట్ ఆ దిశగా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టారా లేకుంటే బ్రాహ్మణికే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేక పక్కనున్నారా అనే సంగతి మనం పక్కన పెడితే బట్ ఆ మాత్రం అదే స్థాయిలో ఫోకస్ అవుతూ వస్తూ ఉన్నారు. ఈరోజున ఒకవైపు చంద్రబాబు నాయుడు
ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ మేనిఫెస్టోని రాకద్దలరా పేరుతో జనంలోకి తీసుకెళ్తూ ఉంటే లోకేష్ ఎన్నికల శంఖారావం పేరుతో హడావుడి చేస్తూ వస్తున్నారు. మరోవైపు భువనేశ్వర్ మాత్రం నిజంగా గెలవాలి యాత్రను అయితే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, ఓదార్పు చేస్తూ ఉన్నారు తమ పార్టీ కోసం ఏదైతే ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు. సో అదే సమయంలో మనం చూస్తే బ్రాహ్మణి కూడా ఈరోజు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ మొన్నే తన భర్త కాన్స్టిట్యున్సీ అయిన మంగళగిరిలో ఏదైతే వీవర్స్కి సంబంధించి ఒక శాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అది కూడా ఎక్కువ కూడా పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువే. మంగళగిరి నేత కూడా ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. సో చాలా యాక్టివిటీస్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తిరుగుతూ ఉంటే లోకేష్ ఈమె మాత్రం మంగళగిరిలోనే పర్సూ చేస్తూ ఇష్యూని కొన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు, లోకల్ ఇష్యూస్ని. అలా బ్రాహ్మణి కూడా వార్తలు నిలుస్తూ వస్తున్నారు. అయితే బ్రాహ్మణిని కేవలం రేపటి ఎన్నికల్లో గత ఎన్నికల సమయంలాగే ఈ రోజున మంగళగిరికే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో ఆమెని ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేందుకు టీడీపీ అధిష్టానం అయితే ప్లాన్ చేస్తోంది. సో బ్రాహ్మణి అదే ఎస్సెట్ అవుతారు తమకని కూడా అంచనాలు వేస్తోంది. ఎందుకంటే వాట్ ఈజ్ బ్రాహ్మణి అనేది చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మీడియాతో ప్రతిరోజు కోఆర్డినేషన్ చేసిన తీరుగా పలు ఇష్యూల మీద క్యాడర్లో కూడా ఆమె మీద ఒక ఫోకస్ అయితే పెరిగింది. సో అందుకే ఆమెను ఈరోజు ఎస్సెట్ అవుతుంది పార్టీకి అని కూడా పార్టీ భావిస్తోంది. అవసరమైతే ఆమెను పార్టీ కోసం ఒక స్టార్ క్యాంపైనర్గా ఉపయోగించుకోవాలని అయితే భావిస్తోంది. అయితే పార్టీ ఇప్పుడున్న సమయంలో బీజేపీ జనసేన పొత్తుల్లో టీడీపీ ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితిలో నిజంగానే బ్రాహ్మణి పూర్తి స్థాయిలో ఆమె ప్రచారానికి పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంటుందా? ఎంతవరకు కూడా ఆమె కేవలం మంగళగిరిని దాటి పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తారు? ఆమె నిజంగా పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే నిజంగా బ్రాహ్మణి టీడీపీకి ఎంతవరకు బ్రహ్మాస్త్రం అవుతారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది.